చెప్పండి వర్మ గారు. ఏం జరుగుతుంది అసలు? అప్పుడేమో లిక్కర్ స్కామ్ అన్నారు, ఇప్పుడేమో నకిలీ మద్యం విచ్చలవిడిగా ఫ్యాక్టరీలు పెట్టి మరీ నడిపిస్తున్నారు, కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు, డైరెక్ట్గా అది మీ అకౌంట్లకే వెళ్ళిపోతున్నది. మీ అకౌంట్లకి ఏంటంటే మీ బాస్ అకౌంట్లకే వెళ్తున్నది అని. ఎక్కడ కట్టడి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏపీలోని? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. సరే, అవన్నీ తర్వాత సమాధానం చెప్పొచ్చు. నేను స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను, వాళ్ళని సమాధానం చెప్పమనండి. మద్యపాన నిషేధం చేస్తానని ఎందుకు చేయలేదు? ముందు దానికి సమాధానం చెప్పమను. దేన్ని ఆధారంగా చేసుకుని మీరు డిజిటల్ పేమెంట్ లేకుండా గవర్నమెంటే బ్రాందీ షాపులు నడిపిందో సమాధానం చెప్పమను. వాటికి సమాధానం చెప్పకుండా ఏదో కాకమ్మ కహానీలు చెప్తే ఇక్కడ చెవుల పూలు ఎవరో పెట్టుకోలేదు. వీరేదో 4 వానల కురగానే నత్త నాంచారైపోయిందని ప్రజలు భ్రమిస్తున్నారని ఊహించుకోవద్దు, ఊహాలోకంలో విహరించొద్దు. ఎవరు మద్యం వ్యాపారం చేశారో, జామకాయ కొంటే, ఉసిరికాయ కొంటే, వంకాయ కొంటే, సబ్బు బిళ్ళ కొంటే, అగ్గిపుల్ల కొంటే డిజిటల్ పేమెంట్ ఉన్న ఈ రోజుల్లో క్యాష్ పేమెంట్ తో మీరు 5 ఏళ్లు యథేచ్ఛగా మద్యం వ్యాపారం చేసుకుని ఆ డబ్బుని ఎక్కడికి తరలించారో మీరు చెప్పాలి. అది చెప్తుంది ఇప్పుడు మీ నాయకులందరూ లోపల కూర్చున్నారు. సిట్టు దర్యాప్తు జరుగుతుంది, ఈడీ ఎంటర్ అయ్యింది, కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ దొంగిలించారా? సూటిగా సమాధానం చెప్పండి. సూటిగా సమాధానం చెప్పండి. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందా? 6 లక్షల కోట్ల అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ బుక్ రాశారు కదా, నిరూపించారా? వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపారా? నారావారి రక్త చరిత్ర అనే పుస్తకం రాశారు. వాటికి సూటిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వాళ్ళకుంటే ఫర్దర్ డిస్కషన్లోకి వెళదాం. రైట్. వాటిని పక్కన పెట్టి సోది కవులు చెప్పి, సొల్లు కవులు చెప్పి, మేము నమ్మదాలి ఇటువంటి విషయాలు. సొల్లు మహాసంఘానికి అధ్యక్షులు అవ్వమన్న వాళ్ళని మీరు పేర్లు బాగానే పెడతారు, సాక్షి పేపర్ అని పెడతారు, దానికి మనస్సాక్షి ఉండదు, అందులో వార్తలకు సాక్ష్యాధారాలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒకే ఒక వ్యాపారం చేశాడు ఆయన, హెరిటేజ్ పాల వ్యాపారం, అదే కంటిన్యూ అవుతుంది. మీరు అమ్మినటువంటి మద్యం కల్తీ మద్యం అని 4 ప్రధానమైనటువంటి ల్యాబొరేటరీ, దేశంలో ప్రఖ్యాతిగాంచిన ల్యాబొరేటరీలు తేల్చి చెప్పే విష పదార్థాలు ఉన్నాయండి. దానికి సూటిగా సమాధానం చెప్పండి. అంతేగాని కాదండి అన్సార్ గారు ఇప్పుడు కాదు, ఎవరు చేయనివ్వండి, ఏ అవనియండి, ఇదిగో నకిలీ మద్యం ఇప్పుడు మీ హయాంలో 16 నెలల మీ పాలనలో ఇప్పుడు దొరికింది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా? ఇలాంటి వాటిని కూకట వేలతో ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళు చేశారా, మేం చేసామా అన్నది పక్కన పెట్టండి. ఇది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. అదే ఓకే వర్మ గారు, 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని వేల మంది ఆ కల్తీ మద్యం బారిన పడి చనిపోయారు? వాళ్ళు అమ్మినటువంటి ఆ విషతుల్యమైనటువంటి మద్యం తాగి చనిపోయారు. లెక్కలు చెప్తాం మేము కూడా, మీరు టైం ఇస్తే. 35 లక్షల మంది కిడ్నీలు పోయి, లివర్లు పోయి, నర్వస్ సిస్టమ్ పాడైపోయి, పక్షవాతం వచ్చి మంచాన బారిన పడ్డారు, పేషెంట్లుగా మారారు. ఆ మందు తాగి, జగన్ మందు తాగి, జే బ్రాండ్లు తాగి, పిచ్చి మందు తాగి 35,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదో ఇప్పుడు ఇందాక నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసా, పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ట్రంప్ ఆపాడంట. ట్రంప్కి నోబెల్ బహుమతి రాకుండా కేఏ పాల్ ఆపాడంట. కల్తీ మందు లేకుండా రాష్ట్రంలో జగన్ పరిపాలన చేశాడంట. ఏం జోక్ అండి ఇది? ఏమి అభూత కల్పన అండి ఇది? సర్లేండి, పోనీ ఓకే, అవన్నీ చేశారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకి 11 వచ్చినాయి, మీకు 164 వచ్చినాయి. మీ పరిస్థితి ఏంటి 16 నెలల్లో? మీరెందుకు ఇప్పుడు వరకు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు? ఎవరైతే ఆ కల్తీ మద్యం, ఇప్పుడు దాని మీద సిట్ వేసింది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ మొలకల్చర్ ఇష్యూ మీద, కల్తీ మద్యం మీద సిట్ వేసింది. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ 2 తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేశాం. మా చిత్తశుద్ధి అది. ఓకే,
మా చిత్తశుద్ధి అది. ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ నాయకుడికి దండలేసి జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు మీరు, సుప్రీంకోర్టు నుంచి ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లాలో తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియని దళిత నాయకుడు